నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళంతా జంజాలు మార్చే రోజు. ఓకే. మాకంతా జంజాలు మారుస్తాం. ఎవరైతే జంజాలు మార్చాలో అందరికీ జంజాల పున్నం శుభాకాంక్షలు. ఇవాళేంటి ముఖ్యమైన న్యూస్ అని చూసామంటే బెలూన్‌లోని గాలి ఎళ్ళిపోయింది. ఓకే. నేను మాట్లాడుతున్నా 63 పాయింట్ నెగెటివ్. సెన్సెక్స్‌లో గాలి తీసేసింటారు. కానీ ఇదంతా మనం సీరియస్ తీసుకోకూడదు. సాయంకాలం సీఏఎస్ అని ఏస్తారు. ఆ సీఏఎస్‌లో ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ 3% దేంట్లోనే ఎయొచ్చు. ట్రేడ్ చాలా తక్కువ ఉండడం వల్ల మ్యూచువల్ ఫండ్ అంతా కలిపి మార్కెట్ క్లోజింగ్ అంత ఇంపార్టెంట్ అవ్వడం వల్ల, ట్రేడ్ అంత ఇంపార్టెంట్ లేకపోవడం వల్ల, ఇంత నెంబర్ ట్రేడ్ అవుతుందని చూసుకొని ప్రైస్ మేనేజ్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇవాళ చాలా ముఖ్యమైన న్యూసెస్ ఉంది. మొదట ముఖ్యమైన న్యూస్ ఓకే. అమెరికాలో ప్రైస్ ఇన్‌ఫ్లేషన్ 3.7లోనే ఉండిపోయింది. ఇదంతా ప్రెడతలక ప్రిఫర్డ్ గేజ్. కెవిన్ వాసు నోరే ఓపెన్ చేయలేదు. ఇంత టఫ్ అని చెప్పేసి మాట్లాడి లాస్ట్‌లోనే పెంచుతావా? ఆపుతావా? అని వచ్చింది. 65 మంత్స్ 12 నెలలు ఒక వర్షం. ఓకే. 60 నెలలంటే 5 ఇయర్స్. దాని తర్వాత 5 నెలలు. ఇక ఆరో నెల గోవిందో అని గోవిందయిపోయింది. గోవిందో. రెడ్డోడి తాలూకా టార్గెట్ పక్కన లేదు. 2 ఎక్కడుంది? 3.7 ఎక్కడుంది? పర్సెంటేజెస్‌లో చూడండి. ఇవాళ బెలూన్‌లో గాలి దిగింటది. ఈవెన్ బాలన్‌లోనేమో టాటా కమర్షియల్ వెహికల్ కూడా దిగింటది. టాటా పవర్‌లో కూడా దిగింటది. టాటా పవర్‌కి ఒక కంపెనీతో కలిపి జాయింట్ వెంచర్ చేసి అగస్టిన్ కోల్ మైన్ కొనాలని చూశారు. ఆ కోల్ మైన్ కొనలేదు. నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ ఉంటది. లాస్ట్‌గా ఇద్దరు కోల్ మైన్ కొనలేదు. కానీ టాటా పవర్ వేరేగా కోల్ మైన్ చేయాలని చూశారు. దానివల్ల ఇంకో కంపెనీకి 400,000,000 కట్ అని సింగపూర్ కోర్ట్‌లోనేమో ఒక ఆర్డర్ ఏశారు. టాటా పవర్ 4% గాలి పడింది. గోల్డ్ రేట్ ఏమో 70 రూపీస్ తగ్గిపోయింది. ఎందుకు పడిందంటే సింపుల్ మ్యాటర్ ఏంటంటే 3.7 వల్ల ఫ్రెడ్ ఏ రేట్ తెస్తారో అని సందేహంలోని దించారు. దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ డెఫినెట్‌లీ హైగానే ఉంది. నేను కూడా గోల్డ్ పడుతుంది అని చెప్పింది. ఇది ఇలాగవ్వడం వల్ల నమ్ముకొనే. కానీ 2 సార్లు ఈసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే గోల్డ్ తగ్గుతుంది. ఆళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదనుకోండి, గోల్డ్ పెరిగి ఎక్కడికో ఎళ్ళిపోతుంది. నిత్య గండం సంపూర్ణ ఆయుస్సులాగా మార్కెట్ కింద పడి మీద పెళ్లి ఎళ్తూనే ఉంది. అదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పెద్దగా చిక్కిపోయింది. ఆశ అమెరికాలో పోయి నాస్డాక్‌లో ఇచ్చేశారు. ఏడీఆర్‌లోని. పార్స్ జవేరి అని ఒక పార్సీ ఆళ్ళు అమెరికాలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొన్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ కార్పొరేషన్‌కి డిపాజిట్‌కి ఇవ్వడానికి లంచం ఇచ్చింది అమెరికన్ ప్రాక్టీస్ ప్రకారం అన్యాయం. దానివల్ల క్లాస్ యాక్ట్ షూట్ ఏసి వీళ్ళ తరపు నష్టం మళ్ళీ కక్కు అని చెప్తున్నారు. అమెరికాలో న్యాయం కోర్ట్ అని ఉంది. కక్కు అని చెప్తామంటే కట్టవలసిందే. ఇండియాలాగా ఒక ₹1,00,000 ఫైన్ ఏసి ఆవిడ చూడపోయినట్టు వదలరు. కోర్టు కేసని ఎళ్ళింది. దానివల్ల దొరికింది, గట్టిగా పడింది, ఎళ్ళిపోయింది. ఇదేమో హెచ్‌డిఎఫ్‌సి న్యూస్. దీనివల్ల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇంకా పడుతుంది. కింద పడినప్పుడే మనం కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసాం. మనం మెల్లగా కన్సిడర్ చేసిన ఆరంభించిన 10% పడిపోయింది. ఇంకెంత దూరం వరకు పడుతుందని చూసామంటే బుక్ వాల్యూ వరకు పడొచ్చు. 1.9 టైమ్స్ బుక్ ఉంది. ఇంకా అక్కడి వరకు గాలి దిగొచ్చు. ఏ శాతం డబ్బులు లేవు. ఈతరికి డబ్బులు కావాలి. హీరో మోటార్ వారంట్ అని ఇచ్చారు. వారంట్ అంటే ఏంటంటే ఈ బఫెట్ తాత అలాంటి మంత్రులు చేయడం అది. మేము డబ్బులిచ్చి ఏమో ఇస్తాం. ఇంత రేట్‌లో మనం కొనడానికి ఆప్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అని ఉంటుంది. ఏదో ఒక రోజులో హీరోకి అది అయిపోయింది. హీరో అమ్మేసి తినుకుంటాడు కచ్చమ్మని. అందుకు హీరోకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఎలక్ట్రిక్‌లోని ఉంది. దాంట్లో కూడా ఆయిలర్‌లో కూడా కమర్షియల్ వెహికల్‌లో కూడా ఆళ్ళు స్ట్రాంగ్‌గా నించుంటున్నారు. నేను ముందే చెప్తున్నాను హీరోకున్నది రెండే 2. ఒకటి ఫైనాన్సింగ్, ఇంకోటేమో డిస్ట్రిబ్యూషన్. ఇంకలేని మోటార్ సైకిల్ కన్నా కార్ సిమెంట్ ఎలా చేస్తారు. ఇదంతా మిగతా వాళ్ళకి ఔట్‌సోర్స్ చేస్తారు. డబ్బులిచ్చేస్తారు.
టక్కని నాకు కావాల్సిన టైంలో ఎలకని చంపేసింది. హ్యాపీగా మంచిగా తినేసి ఆ పామేమో సైడ్‌లో పడుకుంటుంది. అదే సమయంలో ఓకే. విప్రో సాఫ్ట్‌వేర్‌ని సెపరేట్ చెయ్యి. సెపరేట్‌గా చేశావంటే వాల్యూ వస్తుందనే. తాత ఏం చేశారంటే ఒక 10 సంవత్సరాల ముందు కన్స్యూమర్ బిజినెస్‌లో నేనే వస్తానని చెప్పి నేనే ఉంచారు. దాంట్లోనే సుప్పులు దాని తర్వాత ఏమో తక్కిన మింద అమ్ముతున్నారు. ఫిలిపిన్ కంపెనీ కొంటున్నారు. ఇంగ్లాండ్ కంపెనీ కొంటున్నారు. అదంతా వస్తున్నది న్యూస్‌లోని. షేర్ వాల్యూ దొరకదు. పాత కాలంలోనే 5 పీపుల్‌కి సెపరేట్ చేసేసారు. తాత ఏమో కుక్కని పెంచుతున్నట్టుంది. ముందు బొంబాయి తాత కుక్క పెంచినట్టుగా. ఆ డాగ్‌కి పెట్ ఫుడ్ కొనడానికి కాస్ట్‌లీ ఉందని చెప్పి మనమే ఒక పెట్ ఫుడ్ అమ్మితే ఏంటి? ఇండియాలో కాంపిటీషన్ చాలా తక్కువుంది. అలాగని చెప్పి పెట్ ఫుడ్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన చెప్తున్నారు టాప్ 3లో మేమొచ్చేస్తాం. టాప్ టక్కర్ అని చెప్తున్నారు. దీనివల్ల ఇదేమో సూపర్. ఇండియాలో ఐటీ గ్రోత్ ఇవాళ తప్పిపోతుంది. 6% అని చెప్తున్నారు. మార్జిన్ మొత్తం ప్రెషర్‌లో ఉంటది. మార్జిన్‌లో ప్రెషర్ ఉంటే ఏం చేస్తాం? కత్తిరి తీసుకొని ఇంకా చెక్క అని చేస్తాం. అలాగా జాబులు పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడేం చెప్తున్నాను రిపోర్ట్ చూసాం. టాటా మోటార్స్ ఏం చేస్తున్నారంటే 15,000 బళ్ళు అమ్ముతున్నాను ఎలక్ట్రిక్ ఎవ్రీ మంత్. 7,000, 15,000 అయింది. అలాగా చిన్న బండికి 6 నెలలు వెయిటింగ్ లిస్ట్. ఆ 6 నెలలు వెయిటింగ్ లిస్ట్ అన్నది భయంకరంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. క్విక్ అది 20, 25, 30 వెళ్ళిపోతున్నట్టున్నారు. 25 వెళ్ళినోళ్ళకి మారుతి ఇచ్చేస్తుంటారంటే ఏదో ఒక మోడల్ ఉంచుకొని ఫ్యూచర్‌లో మారుతి ఇతనికి లీడర్‌షిప్‌ని క్వెషన్‌లో వచ్చేస్తుంది. దీనివల్ల దాని తర్వాత ఏం చేస్తున్నారంటే వోడాఫోన్ అవుతుంది అమెరికాలో పెద్ద ఇంగ్లాండ్‌లో పెద్ద బిజినెస్. అది బ్రిటిష్ టెలికామ్‌తో టెక్ మహీంద్రా స్టార్ట్ చేశారు. బ్రిటిష్ టెలికామ్ కలిసి ఇండియాలో టెలిఫోన్ సర్వీస్ చేయాలని కేశుభాయ్ మహేంద్రరావు బిజినెస్ ప్లానే ఉంటది. లాస్ట్‌కి ఆ కాలంలో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. బ్రిటిష్ టెలికామ్‌కి సాఫ్ట్‌వేర్ స్టార్ట్ చేసింది టెక్ మహీంద్రా. మిగతా అంతా బీఎస్‌ఐ రూట్‌లో వచ్చింది. ఇదొకటి టెలికామ్ రూట్‌లో వచ్చింది. ఇప్పుడేం చేస్తున్నారంటే వాళ్ళు వోడాఫోన్ అని బ్రిటిష్ టెలికామ్ మారిన తర్వాత వోడాఫోన్‌తో కలిసి ఒక ప్యాక్ట్ చేశారు ఇంగ్లాండ్‌కి. సెమీ కండక్టర్ గ్రూప్‌లోని టాటా అండ్ మురుగప్ప గ్రూప్ మాత్రం ఉన్నారనుకున్నాం. ఎల్&టీ కూడా దబాలని గెంతేశారు. ఎల్&టీ లోన్‌కెళ్ళి రద్దు చేయాలనుకుంటున్నారు. ఎన్‌విడియా తనకు రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ సుమారుగానే ఉంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ 70% సేల్స్ ఇంక్రీజ్ చేస్తాం. అలాగని చెప్తున్నారు. దానివల్ల ఏఐ కాపాడుతుంది. ఏఐ బాగానే ఉంటుంది. అలాగని చెప్తున్నారు. వారన్ బఫెట్ గురించి ఒక న్యూస్. లాస్ట్‌లో ఏంటంటే తాత ఏమో ఇద్దరికి ఉంచారు టెట్‌కామ్స్‌కి గ్రేట్ గేబుల్ అని. మెషినర్ అని ఇంకోళ్ళకి ఉంచారు. ఇంత టెట్‌కామ్స్ ఏం చేశారంటే ఇప్పుడు మనకు సీఈఓ అవ్వడానికి అవకాశం లేదు. అలాగని మనం టాటా చేసేసి జేబీ డేవిడ్‌తోని కలిసి ఉండిపోయారు. అది మీరు చదివింటారు. అంతలో ఏంటంటే వీసా, అమెజాన్, మాస్టర్ అంతలకు ప్రాజెక్ట్. ఆళ్ళు తనకు సీటుకెళ్ళి అక్కడ ఖాళీ చేసినప్పుడే గ్రేట్ గ్యాబుల్ అవన్నీ అమ్మేశారు. ఆ అమ్మిన డబ్బులే మిగతా డిస్క్రైబ్ చేసిన కంపెనీలు ఏస్తున్నారు. నెట్‌కామ్స్‌ని టాటా చెప్పేసి దీంట్లో కలిసిపోయారు. ఇప్పుడు క్యాగ్‌లో ఏం చెప్తున్నానంటే తెలియకుండా క్యాగ్‌లో ఏం చెప్తున్నానో తెలియకుండా బీఎస్ఎన్ఎల్ టవర్ అని ఉంది కదా! వాళ్ళు చాలా కోట్లకి బిల్లేయడం మర్చిపోయారు. ఎండ్ ఆఫ్ జియో. అది మాత్రం కాదు. జియో కూడా ఒక 11,000 ఇన్‌కమ్ టాక్స్‌లో డబ్బుల్లో కలిపింది. ఆ కమిషన్ ఎలౌ చేయలేదంట. ఐటీ అని ఒకటుంది. అపెలెంట్ ట్రిబ్యునల్ అని. అది ఎలాగ మీరు ఏ1కి అప్రూవ్ చేయకుండా ఉంటారో. ఏ1 అనుకుందంతా మీరు అప్రూవ్ చేయడం మీ అసలు కర్తవ్యం అని వాళ్ళకే వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేశారు. 20-25 లక్షల్లో ఒక కార్ దించారు. అదేదో స్ట్రాంగ్ హైబ్రిడ్ అంట. ఓకే. అది ఒక బటన్ కొట్టామంటే 100, 120 కిలోమీటర్లు ఎలక్ట్రిక్‌లో వస్తుందట. ఇంజిన్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. అది టొయోటా బ్యాటరీ కన్నా బెటర్ బ్యాటరీ అని చెప్తున్నారు. కార్ నుంచి దానికి ఇంటికెళ్ళొచ్చు. ఇదొక స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్. కానీ రేట్ ఏమో 25,00,000. 19 నుంచి స్టార్ట్ చేసి 25. 19లో ఏంటి ఉండదు. అంతా 25,00,000. టాటా ఏం చెప్తున్నారంటే, మేము ఒక సైడ్ నుంచేమో ఒక బండి తీస్తాం. లావణ్య అని ఒక బండి. మేము జేఎల్ఆర్ ఏమో మాతల కంపెనీ. చెర్రీ అని ఒక చైనా కంపెనీతో టై అప్ చేసాం.
జెర్రీ అని చెప్తున్నా, జెర్రీలాగా నాకు లైసెన్స్ ఉన్నట్టుగా బాడీకి లైసెన్స్ మీకు ఇచ్చేస్తాం. మీరు ఆవన్య అని ఒకటేసుకోండి అని చెప్తున్నారు. టాటాకి మీద ఆవన్య అని ఒకటొస్తుంది. పంచ్ నుంచి హై ఎండ్ వరకు అన్నీ ఎలక్ట్రిక్ కారు టాటాది ఇస్తారు. దాని తర్వాత బీపీసీఎల్ భారత్ పెట్రోలియం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా గవర్నమెంట్ అంతా మాకు లాస్ చేసేస్తారు. అది కాపాడించడానికి మేము ఈ కామర్స్‌లోకెళ్ళి మేము కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పోటీ చేస్తాం అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే టీవీఎస్ ఏమో 10,00,000 బండ్లు అమ్మేశారని నాకు తెలుసు. ఎలక్ట్రిక్ బండి సెపరేట్‌గా 10,00,000 అమ్మేసామని చెప్తున్నారు. అందుకు ఒక స్పెషల్ వెహికల్ అనౌన్స్ చేశారు. స్పెషల్ మిలియన్ ఆర్స్ స్పెషల్ వెహికల్ అని చెప్పారు. స్కూటర్ అంతే 20,00,000 దాటిపోయినాయి. మిగతా అందరేమో 10,00,000 స్టార్ట్ చేశారు. కొట్టేశారు. 3 నెలల్లో మార్కెట్ పడలేదు. ఎక్కడికెళ్తుందని తెలీదు. 700 మీద సెన్సెక్స్ లైట్ టైమ్ హై కొట్టలేదు. 2012 వరకునేమో చాలా మోసంగున్నది. ఇదంతా చెప్తేనే తప్పు దేశద్రోహులు అంటారు. దీందుకు మీకు చెప్పాను మ్యూచువల్ ఫండ్‌కెళ్ళకండిరా అని. వాళ్ళేమో అన్ని దగ్గర మంగతాడి ఖాళీ చేసేస్తారని. చాలామంది చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్ అనేది తప్ప చెప్తున్నారని. అయ్యా సామి! మ్యూచువల్ ఫండ్‌లు ఎడ్ చేయకుండా సైలెంట్‌గా ఉంచినా కూడా డిస్ట్రిబ్యూటర్‌కి కమిషన్ ఉంది. నేనేం చెప్తున్నా ఏ ప్రొడక్ట్‌లో కమిషన్ లేదు. దానివల్ల నేను చెప్పిన దానికి తప్పు అని చెప్తున్నప్పుడు మీ చేతిలో వస్తారంటే మీరు యాడ్ చేయకుండా మీరు అమ్మకుండా అలాగ ఉంచిన మ్యూచువల్ ఫండ్‌లు ఉన్న అకౌంట్‌లోనే దానికి మీ అడ్వైజర్‌కి ఎంత కమిషన్ ఇస్తున్నారో మీరే చూడండి. అవతలకి అడ్వైజర్ 24 నిఫ్టీ ఇండెక్స్ ఎక్కడ ఉందని చూడండి. 25లో ఎక్కడ ఉందని చూడండి. 26లో ఎక్కడ ఉందని చూడండి. నేను చెప్తున్నట్టుగా బాండ్‌లు ఏసుంటారంటే 9-11% 9 ఉంచుకోండి. సో 3 సంవత్సరాలకి 27% రిటర్న్. నెక్స్ట్ మీకు ఆ నెలకొచ్చింది ఏదో కొంచెం కొంచెం ఏమో మనపురం లాంటి స్టాక్ నెల కన్సిడర్ చేసింటారంటే ఓకే. అలాగే పడుకొని ఉన్న ఐటీసీని కన్సిడర్ చేసినా కూడా రూ. 17 డివిడెండ్ కూడా చేతిలో ఉంచుండ్రి. అదంతా కలిపి ఉంచాం అంటే 9 9 ఏమో 12 అయింటది. మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ 1,00,000 బాండ్‌లు ఏయకుండా మ్యూచువల్ ఫండ్‌లో ఉంచిండ్రంటే 36,000 లాస్. అలాగంటే అక్కడ నుంచేనే రూ. 3,00,000 అకౌంట్. ఆ రూ. 3,00,000 ఉంటది. ఇలా కూడా మన స్ట్రాటజీలోనే మన 3,36,000 అయింటది. ఇది ఇక మీదేమో ఒరే సైజులో కాంపౌండ్ అయినా కూడా ఎన్ని రోజుల్లో 8%లో కాంపౌండ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ కూడా 8-9% కాంపౌండ్ అయిందని అనుకోండి. ఏది ముందుకుంటుంది? మీరు లైఫ్‌లో అది పట్టుకోవడం అవ్వదు. 36,000 సెపరేట్‌గా కాంపౌండ్ అవ్వడమే. ఎన్ని లక్షలేమో స్టాక్ ఇవ్వాల్సి ఉంటుందని. ఓకే. మనకి చూసుకొని చాలా క్యాలిక్యులేటర్లున్నాయి. చూసుకొని చూడొచ్చు. దీనికి ఇది 3 నెలలు. ఒక 1 ఇయర్ అలాగే ఉంటుందనుకోండి. 36, 48 ఏంటిది? 50% కష్. అంటే 10,00,000 ఏమో 14,80,000 ఉండవలసింది. కానీ అది 10లోనే ఉంటుందంటే 50% లాస్. డిస్ట్రిబ్యూటర్ కమిషన్ గెయిన్డ్. ఇది అవుతున్నది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. రియాలిటీ ఇదే. మేము 10,00,000కి 4,00,000 80,000 వదులుతున్నాం అంటే మీరు ధైర్యంగా వదలండి. నాకొక ప్రాబ్లమ్ కూడా లేదు. ఇవాళ దండం నాటుకో మీరు కన్సిడర్ చేసింటంటే ఒక షేర్‌కి రూ. 1 6 ప్యాకెట్‌లో వచ్చేట ఇది అవుతున్నది మీకు తెలిసిన న్యూస్. మార్కెట్ వీక్‌గానే ఉంది. మార్కెట్‌లో రేటు పడుతూనే ఉండడం వల్ల మార్కెట్‌లో మనపురం ముతుకుతూ పడింది. మనం కన్సిడర్ చేసిన రేంజ్ కన్నా చాలా హైలో ఉంది. చూసుకొని నొప్పేస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే
మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిలవంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.